వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలు అందుకున్న లబ్ధిదారులు. ఎమ్మెల్యే చౌదరి సమక్షంలో ఇళ్ల స్థలాల కేటాయింపు. అగ్రకులాలకు రిజర్వేషన్లపై మీడియాతో మాట్లాడిన నర్సాపురం ఎంపీ. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు అండగా నిలిచిందన్న రఘురామకృష్ణ. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. మున్సిపల్ శాఖ బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయవాడలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిరసన. వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్. విజయవాడ దుర్గగుడిలో అవినీతి రాజ్యమేలుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టాలు అందుకున్న మహిళలు ఇళ్ల స్థలాలను కూడా దక్కించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమ కల సాకారం జరిగిందని చెప్పారు. దెందులూరులో లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే చౌదరి సమక్షంలో స్థలాలను కేటాయించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈరోజు నిజంగా ఇక్కడ ఆడపడుచుల అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా కనపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఆనంద బాష్పాలుగా కనపడుతూ ఉన్నాయి వాళ్ళని చూస్తూ ఉంటే. శ్రావణి నాంచారమ్మ శైలజ కేసరి. ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉన్నాయమ్మా. ఇల్లు కట్టుకోవడానికి కూడా 1,80,000 రూపాయలు. 1,80,000 రూపాయలు మీకు 3 ఆప్షన్స్ ఇస్తుంది ప్రభుత్వం. మీరు సొంతంగా మీరు కట్టుకోవచ్చు, 1,80,000 మీకే ఇస్తారు. లేకపోతే రెండోది మెటీరియల్ అంతా ప్రభుత్వమే ఇస్తుంది. అందరికి ఇల్లు ఎలా కట్టుకోవాలి తెలిసిందా? డబ్బులు కూలీలకి డబ్బులు 3 ఆప్షన్ లేదు, ప్రభుత్వమే కట్టించారు. అత్యవసర ప్రజా ప్రాముఖ్యత అంశంపై నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్ కు చేసిన 103వ సవరణ 12/1/2019 అమల్లోకి వచ్చిందని, ఈ సవరణ దేశంలోని పలు అగ్ర కులాలకు చెంది ఆర్థికంగా వెనుకబడి ఇబ్బంది పడుతున్న చాలా మంది ప్రజలకు సహాయపడిందని అన్నారు. భారత ప్రభుత్వం అప్పటికీ ఉన్న రిజర్వేషన్లను మరో 10% పెంచుతూ చేసిన సవరణ వలన చాలా మంది కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి ఎంతో సహాయపడిందని తెలిపారు. ఇప్పుడే నాకు అందిన వార్త, నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా నిన్న ఏ న్యాయస్థానంలో అయితే నాకు న్యాయం జరిగిందో అక్కడే ఎటువంటి అరెస్టు లేకుండా వాయిదా పట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా అత్యుత్సాహపడ్డారు మా వాళ్ళు కూడా కొందరు. అలాగే దాన్నే ఉంది, కోర్టుకి అటెండ్ అవ్వచ్చు కదా, అటెండ్ అయ్యి నిర్దోషిత్వం నిరూపించుకోవచ్చు కదా అన్నారు. మరి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఎన్నిసార్లు మనం కోర్టుకు వెళ్తున్నాం అనే విషయం కూడా ప్రజల్లో చర్చకు వస్తుంది. సో ఏదైనా ఈరోజు న్యాయస్థానంలో మంచి తీర్పు వచ్చింది. ఇక్కడి నుంచైనా రేపు భవిష్యత్తులో కూడా డెఫినెట్గా కొట్టివేయబడుతుంది. ఇక్కడి నుంచైనా నా విన్నపం మా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా కేసులు పెట్టాలంటే ఆ కేసులు పెడితే మన గౌరవం మరింత పెరిగేలా ఉండాలి, కానీ మనకున్న గౌరవం తగ్గేలాగా ఉండకూడదు అనేది నా కోరిక. మరి ఈ చిన్న సూచనని
పాటిస్తే చాలా బాగుంటుంది. న్యాయస్థానాలు మనకున్నంత వరకు ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు అనే ఒక భరోసా ఇచ్చిన జడ్జిమెంట్ ఈరోజు. నిన్న నాకు అలాగే అటువంటి జడ్జిమెంటే వచ్చింది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడే మున్సిపల్ శాఖకు బకాయిలు ఉన్నవారు ఈ నెలాఖరులోగా చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు పిలుపునిచ్చారు. మున్సిపల్ శాఖకు బకాయిలు ఉన్నవారిని చైతన్యపరిచే విధంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ ఓబులేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలువురు ట్యాక్సుల రూపంలో మున్సిపల్ శాఖకు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పన్నుల బకాయిదారులు ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. గూడూరు పురపాలక సంఘంలోని ఆస్తి పన్ను, కుళాయి నీటి పన్ను, మరి ఖాళీ స్థలం పన్ను సంబంధించినటువంటి బకాయిదారులు వెంటనే పన్ను బకాయిలను చెల్లించాలని చెప్పి గత కొన్ని నెలలుగా గూడూరు పురపాలక సంఘ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అనేక సార్లు విజ్ఞప్తులు చేసి ఉన్నారు. అయితే చాలామంది ప్రజలు పెద్ద మనసుతో, మంచి మనసుతో ముందుకు వచ్చి పన్ను బకాయిలు చెల్లించి ఉన్నారు. అయితే ఇంకనూ కొంతమంది మొండి బకాయిదారులు గత కొన్ని సంవత్సరాలుగా పన్నులు చెల్లించకుండా గూడూరు పురపాలక సంఘ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు. కాబట్టి వారందరినీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గూడూరు పురపాలక సంఘంలో కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కట్టకుండా రాజకీయ, కుల, మతపరమైనటువంటి వివిధ ప్రలోభాల వలన పురపాలక సంఘానికి రావాల్సినటువంటి పన్నులు చెల్లించలేదు. వారందరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి, అందులో భాగంగా ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారందరి పేర్లను మున్సిపల్ చట్టం 1965 ప్రకారం ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి పేర్లను ప్రధాన కోడళ్ల వద్ద డిస్ప్లే చేయడంతో పాటు వారి ఇంటి ముందు దండోర కార్యక్రమం కూడా వేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పవిత్ర గ్రంథం ఖురాన్లోని 26 ఆయతులు తొలగించాలని సుప్రీంకోర్టులో వసీం రిజ్వీ పిటిషన్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విజయవాడ ఆరండల్పేట మసీద్ స్ట్రీట్ బిలాల్ మసీదులో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ వసీం రిజ్వీ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈరోజు విజయవాడ అరండల్పేట మసీద్ బిలాల్ వద్ద సంతకాలు సేకరించి సుప్రీంకోర్టు వారికి అర్జీ రూపంలో పంపించడం జరుగుతుంది. ఈ ఏదైతే సంతకాల సేకరణ ఉందో ముస్లిం సోదరులు భారీ ఎత్తున ఈరోజు రావడం, దాదాపుగా 400 నుండి 500 మంది తమ యొక్క చిరునామాతో సంతకాలు పెట్టడం మరియు తీవ్రంగా వ్యతిరేకత తెలపడం జరిగింది. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సకల లోకాల సృష్టికర్త అయినటువంటి, భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ రూపొందించినటువంటి పుస్తకం ఇది ఒక దైవ గ్రంథం, మానవుడు రచించిన గ్రంథం కాదు. రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరిని 13 జిల్లాల్లోని ప్రతి ఒక్క మసీదు, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క
అర్జీలు తీసుకోవాలని, ఇది ఒక ఉద్యమ రూపం దాల్చాలని, దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని, ప్లస్ ఏదైతే 26 ఆయతులు తొలగించమని చెప్పి వసీం రిజ్వీ ఏదైతే కోరారో అతని మీద చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పి ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ తరఫున నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ నేను సవినయంగా గౌరవ సుప్రీంకోర్టు వారిని నేను కోరుతా ఉన్నా. कोर्ट में इस मुद्दे पे हम कुछ निवेदन नहीं करके डॉक्यूमेंट दे दी थी और वसीम रिजवी को तो शिया कम्युनिटी से बाहर कर दिया गया है, फतवा भी जारी कर दिया है। उनका घर के सदस्य लोगों को भी उनके कोई रिश्ता नाता नहीं है। और कुरान के पहले पन्ने में लिखा गया कि ये जो किताब है इसमें पूरा मेरा ही बोली लिखा हुआ, इसमें कोई कुछ भी बदल नहीं सकते करके कुरान में लिखा हुआ है। तो ये वसीम रिजवी ना तो सुप्रीम कोर्ट कुछ भी नहीं किया ना, अब किस पार्टी के समर्थन देने के लिए आप ये इस मुद्दा पे आए? आप पहले एक बात समझिए कि कोई राजनीति करने के लिए हम इधर नहीं आए हैं और ना किसी पार्टी। నెల్లూరు నగరంలోని పలు బంగారు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వానికి జీఎస్టీ సక్రమంగా కడుతున్నారా లేదా అన్నదానిపై అధికారులు ఆరా తీశారు. పలు రికార్డులు పరిశీలించారు. విజిలెన్స్ దాడులతో వ్యాపారులు కాకర్లవారి వీధి, మండలపాలు వీధిలోని బంగారు దుకాణాలు మూసేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు మాణిక్యాలరావు, సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణ, డీటీసీఓ విష్ణు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయవాడ దుర్గగుడిలో అవినీతి రాజ్యమేలుతోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. దుర్గగుడిలో దండుపాళ్యం గ్యాంగు తిరుగుతుందని, ఈవో సురేష్ బాబు, మంత్రి వెల్లంపల్లి అవకతవకలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ దాడులు మూన్నాళ్ల ముచ్చటేనని, ఈ దాడులు చేసి చిన్న ఉద్యోగులను తొలగించారని విమర్శించారు. పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డ వారిని వదిలేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలో సరుకుల కొనుగోలులో వాటాలు పంచుకున్నారని ఏసీబీ స్పష్టం చేసిందని, సరుకులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. అందుకనే 16 మంది ఉద్యోగస్తుల్ని 2000, 3000, 5000 ఇలాగా తేడాలున్నా కూడా ఆ ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేస్తే దాన్ని అవినీతి ప్రక్షాళనలో భాగంగా తొలడిగా భావించాం. కానీ దుర్గగుడి మొత్తాన్ని కూడా దండుపాలెం గ్యాంగ్ లాగా, అమ్మవారి సొమ్ముని ఒక అనకొండలాగా మింగేస్తున్నటువంటి ఈవో సురేష్ బాబు మీద చర్యలు తీసుకోకపోవడం నాకు కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుమానం కలిగింది. అమ్మ సొమ్ముని ఇష్టానుసారం కోట్లాది రూపాయలు తినేస్తున్నటువంటి ఈవో సురేష్ బాబు గారిని, అతన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలు నివ్వెరపోయారు. 2000, 3000, 5000 తేడాలు చేసినటువంటి దిగువ స్థాయి ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం దుర్గగుడిలో పూర్తి స్థాయిలో అవినీతి ప్రక్షాళన చేస్తుందని భావించారు. కానీ ఆ దిశగా ఎందుకో అడుగులు పడలా. దానికి కారణం పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన. ఆ ముడుపులు
మంత్రి గారి దగ్గర నుంచి పై స్థాయి వ్యక్తులకి వెళ్ళే ఆయన. లేకపోతే జగన్ గారి ప్రభుత్వానికి చిన్న చిన్న అవినీతి పనులు చూస్తే అసహ్యం వేస్తుంది వాళ్ళకి. పెద్ద స్థాయిలో దోచేసిన వ్యక్తులైతేనే వాళ్ళకి ప్రేమ ఉంటుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అవినీతిలో కూడా చిన్న స్థాయిలో చేస్తే జగన్ గారి సర్కార్ కొరడా విధిలిస్తుంది. పెద్ద స్థాయిలో చేస్తే మద్దతు ఇస్తుందా అనే అనుమానం నాకు కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది దుర్గౌడి వ్యవహారం చూసిన తర్వాత. ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధాన కారణం దుర్గగుడిలో పచారీ సరుకుల కాంట్రాక్ట్ నిమిత్తం ఈవో సురేష్ బాబు గారు వచ్చిన తర్వాత 2019, 2020 ఈ 2 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు చెల్లించారు డబ్బులు. చిన్నతనం నుంచే పిల్లలకు మొక్కల మీద అవగాహన ఉండాలని, ఒక చెట్టును నరికితే దాని విలువ మనకు ఎప్పుడూ అర్థం కాదని, భవిష్యత్తులో తెలుస్తుందని విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్ క్యూరేటర్ నందిని శిలారాయ్ అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆమె మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేవలం అటవీ శాఖ అధికారులు మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. Policy formation, and she has extremely interest into forest and wildlife conservation. Other than first of all andarki happy International Forest Day. ఈరోజు మనం ఇక్కడ జూలో పిల్లలతో ప్రోగ్రామ్ పెట్టాము. బేసికల్గా ఏంటంటే అందరికీ కొద్దిగా మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ తరఫున ఇన్స్పైర్ చేయాలి అనుకుంటున్నాము. బికాజ్ పిల్లలు బేసికల్గా మన ఫ్యూచర్లో చార్జ్ తీసుకుంటారని, వాళ్ళకి ఇప్పటి నుంచి కొద్దిగా ఇంక్లినేషన్ ఫారెస్ట్ తరఫున కానీ వైల్డ్ లైఫ్ తరఫున ఉంటే మన కంట్రీకి ఫ్యూచర్ కూడా బాగుంటుందని. అంటే ఈ బికాజ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో మనకి ఏం చేసినా ఇప్పటికి అంటే పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా ఇప్పుడు కనిపించదు, ఫ్యూచర్లో 10 సంవత్సరాలు కానీ ఎప్పుడు కనిపిస్తుంది. సో అందుకోసం మనం ఏదైతే చేస్తామో మన రెగ్యులర్ డైలీ లైఫ్లో అది మనం చాలా కాన్షియస్గా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక చెట్టు కట్ చేసాము, ఈరోజు దాని బెనిఫిట్గా దాని లాస్ మనకి అర్థం అవ్వదు. 1 సంవత్సరం తర్వాత మనకి తెలుస్తుంది దట్ ఓకే ఈ చెట్టు ముందు ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి ఆ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది. Introduction. I mean, that's wonderful to hear about myself, but it's long back story now. Anyways, good morning to all of you, and wish you all a very happy International Forest Day. Why happy? Because we are thinking about it and here in the early morning and aiming to strive towards a better future, which has more quantity or whatever you can say, you know, more area covered with forest. So you all want me to speak in English? Yeah. However, what I would like to emphasize here and why I stayed in the service, though there is a lot of different... See, me standing here as an Indian forest officer, as she... తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం ఎదుట అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, సూపరింటెండెంట్ శేషగిరిరావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలోని వాల్తేరు పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి బంగారు ఆభరణాలు, వెండి కిరీటంతో పాటు వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. దేవాలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడకు యూరియాతో లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి లారీ బోల్తా పడింది. అయితే ప్రమాదం నుండి బయటపడ్డ లారీ డ్రైవర్ లారీని గమనిస్తుండగా డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు రాలేదు. ఆ లారీ పడిపోయిన తర్వాత ఆయనకేం కనపడలేదు బండి. ఈ డ్రైవరు షేపు పడిపోయినప్పుడేమో బయటకు వచ్చి ఏమేమి జరిగిందని వెనకాల చూసుకుంటే లోపల డీసీఎం వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నాయి లారీలో? హైదరాబాద్ నుంచి వస్తున్నాయి రెండు. డ్రైవర్ ఏ ఊరండి? విజయవాడ. చచ్చిపోయినది విజయవాడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలు అందుకున్న లబ్ధిదారులు, ఎమ్మెల్యే చౌదరి సమక్షంలో ఇళ్ల స్థలాల కేటాయింపు. అగ్రకులాలకు రిజర్వేషన్లపై మీడియాతో మాట్లాడిన నర్సాపురం ఎంపీ, కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు అండగా నిలిచిందన్న రఘురామకృష్ణ. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ, మున్సిపల్ శాఖ బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయవాడలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిరసన, వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్. విజయవాడ దుర్గగుడిలో అవినీతి రాజ్యమేలుతోంది, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.